వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి బ్యాక్ ఫైర్ అయ్యాయంట. చేసిన వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయాయంట. ఎవరు వాళ్ళు చేసింది, ఏం చేశారు, ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. అలాగే ఛానల్లో నేను కొత్తగా మీ విషయంలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేద్దాం అనుకున్నారంట. అంటే మీకు ఎక్కడైతే పెట్టుబడులు రావో దాని మీద పెట్టుబడులు పెట్టిద్దాం అనుకున్నారంట. సో ఎవరు వాళ్ళు ఏ విధంగా చేద్దాం అనుకున్నారు, ఎందుకు చేద్దాం అనుకున్నారు, అండ్ డైరెక్ట్గానా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేస్తున్నారా మిమ్మల్ని అనేది వీడియో రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఏంజెస్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసింది రివర్స్ అయిపోయిందంట. ఎవరు వాళ్ళు చేసింది? ఎవరు? ఒక మేల్ పర్సన్ అండి. ఎస్, బ్యాక్ స్టాంప్ వేద్దామని చెప్పి చేశారంట. టైం ఎస్, ఇప్పుడు మీ టైం రన్ అవుతుంది, ఇలాగ వదిలేస్తే మీరు ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పి ఆపడం కోసం చేశారంట. అనుకుంది జరగలేదండి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరగలేదు. ఎస్, ఇంకా చెప్పండి ఏంజల్స్, ఎవరి పర్సన్ మీరు చేస్తున్న పని మీద మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి. అలాగే వెన్నుపోటు దేనికి అంటే మీ పార్ట్నర్ సోల్మేట్ విషయంలో. టైం దేనికోసం చూస్తున్నారంటే మిమ్మల్ని ఎలాగైనా చీట్ చేయాలి, ఎలాగైనా మోసం చేసి ట్రాప్ చేయాలి అని చూస్తున్నారంట. సో వాళ్ళు అనుకుంది జరగలేదు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్నారంట, కానీ జరగలేదండి. మీరు చేస్తున్న పనిని ఆపాలి అనుకున్నారంట. ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారు మీరు, ఓకేనా? సో వాళ్ళు అనుకుంది ఏది జరగలేదు. వాళ్ళు అనుకుంది వాళ్ళు జస్టిస్ సర్వ్డ్. మీ విషయంలో జస్టిస్ చేశారు మీ డివైన్. వాళ్ళు అనుకుంది జరగకపోగా మీరు ఇంకా మెరుగుపడ్డారు. సో వాళ్ళు అనుకుంది ఏది జరగట్లేదని తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చేసిందంతా కూడా వాళ్ళు ఏదైతే చేశారో అది వాళ్ళకే వెళ్ళిపోయింది వెనక్కి. మీరు ఇంకా జాలీగా ఉన్నారు, ఇంకా హ్యాపీగా ఉన్నారు. సో ఏదైతే కొలాబరేషన్ చేసుకున్నారోనండి, డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో క్రియేట్ చేయడానికి, మీ పనిని తలకిందులు చేయడానికి, ప్రస్తుతం ఏమైందంటే వాళ్ళకి గొడవలు, ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే నమ్మకం లేదు ఒకరి మీద. డబ్బులు ఇచ్చి ఇస్తారా చేస్తారా అంటే నమ్మకం లేదు. సో ఆపోజిషన్ అయిందనమాట. ఇప్పుడు వాళ్ళకి కొలాబరేట్ అయిన వాళ్ళందరూ కూడా ఆపోజిట్ అయ్యారు. మీ సంతోషాన్ని, మీ పనిని ఆపడానికి వాళ్ళు ఎవరికి దారి లేదండి. ఎస్, స్ట్రాంగ్గా దారి లేదు. అండ్ జస్టిస్ కన్ఫామ్ అండి. మీ పని విషయంలో ఎవరు మీ దగ్గర నుంచి మీకు రావాల్సిన మనీని, అబండెన్స్ని ఎవరు తీసుకోలేరు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. వాళ్ళు చేసిందంతా కూడా వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ అలాగే మీకు మనీ లేకుండా చేయాలి అని చెప్పి ఒక పర్సన్ క్రియేట్ చేస్తున్నారంట. ఈ పర్సన్ ఎవరో మనం చూద్దామండి. అండ్ వాళ్ళు ఏంటంటే పంపించేయాలి అనుకుంటున్నారంట. ఎస్, ఎవరి పర్సన్ ఏంజిల్? ఎవరి పర్సన్? బ్యాక్ స్టాంప్ వేయడానికి అయితే అవకాశం లేదు. మన కలెక్టివ్కి తెలుసా, డెవిల్ ఎనర్జీ తలకిందులు అయిపోయింది. ఎస్, వాళ్ళు చేసింది వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయిందండి. అసలు అవకాశమే లేదు స్ట్రాంగ్గా మిమ్మల్ని కాలబరేట్ చేయడానికి. విక్టరీ కన్ఫామ్ అని ఏంజల్ చెప్తున్నారండి మీ విషయంలో. అందులో ఎలాంటి డౌట్ లేదు. విక్టరీ కన్ఫామ్. ఏంజల్, ఈ పర్సన్ ఎవరు? ఈ పర్సన్ ఎవరు? పాస్ట్ పర్సన్, సపరేషన్లో ఉన్నవారండి. లాంగ్ డిస్టెన్స్, డైరెక్ట్ బ్రేకప్ పర్సన్ అండి. నెగిటివ్ ఎనర్జీస్ వాడి గొడవలు పెట్టుకునేలా చేయడానికి క్రియేట్ చేస్తున్నారంట, ఓకేనా? పాస్ట్లో, గతంలో మీ లైఫ్లోకి రావాలని చూసిన వాళ్ళు, ఇప్పుడు వచ్చే అవకాశం లేని వాళ్ళు. అండ్ ఎస్, కన్ఫర్మేషన్ ద లవర్స్ అండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారంట. ఏదో రకంగా, ఏదో ఒకటి చేసి. ఏది చేయడానికి కూడా అవకాశం లేదు. అందులో మీ యొక్క ఫాదర్ని లేదా మీ యొక్క బ్రదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి, నైబర్స్ని ఇన్వాల్వ్ చేసి మీ పనిని ఆపేద్దాం అనుకుంటున్నారంట డైరెక్ట్గా. దాని ద్వారా ఏమైందంటే వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్న వాళ్ళు అయ్యారు, వాళ్ళతో చేతులు కలిపి. బట్ మీరు గతంలో కంటే ఇంకా మెరుగయ్యారు. ఇంకా క్లారిటీ వచ్చింది మీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని. సో వాళ్ళు క్రియేట్ చేద్దాం మనకి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఫాదర్ ఫిగర్, ఆ టాక్సిక్ ఫాదర్ ఫిగర్ లాంటివారండి, అప్పర్ ఫాదర్. అలాగే సెలబ్రేషన్ అయితే ఖచ్చితంగా ఆపలేదు. మీ సెలబ్రేషన్ ఆపేద్దామని వాళ్ళు చేస్తున్నారంట. సోల్మేట్ రాకుండా అవకాశం లేదు. అనుకుంది జరగదని క్లియర్గా చెప్పేస్తున్నారు. అందుకని చెప్పి బ్లేమ్ చేసి గొడవ పెట్టుకుందామని చూస్తున్నారంట. గొడవ పెట్టుకొని పారిపోదాం అనుకుంటున్నారంట. వావ్,
420 చీటింగ్ చేసి గొడవ పెట్టుకొని చీటింగ్ చేసి మీరు ఏదో అన్నారు అని మీతో గొడవ, మీరు అనకముందే అన్నారు అని చెప్పి మీ కోపం వచ్చేలా చేసి గొడవ పెట్టుకున్నాక బ్యాక్ స్టాప్ వెన్నుపోటు వేసి, అంటే గొడవలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో లేదా కొట్టడమో ఏదో సంథింగ్ వాళ్ళ పథకం ప్రకారం ఆల్రెడీ చూసాం కదా ప్రీవియస్ రీడింగ్స్లో కూడా. సో ఆ పథకం ప్రకారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంటే పారిపోవడానికి దారి లేదు. చీటింగ్ ఏంటి ఏంజిల్? మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేద్దాం అనుకున్నారంట. ఒక పక్క నుంచి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ మీతో గొడవ పడదాం అనుకున్నారంట. థర్డ్ పార్టీ సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. మ్యారేజ్ కాని వాళ్ళకి, మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా. సో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. దీనిని ఆపలేరు అని మీ డెస్టినీలోనే ఉంది. దానిని వాళ్ళు ఖచ్చితంగా మార్చలేరండి. సో భవిష్యత్తులో కూడా మీరు ఎవరికి తల చూపించకుండా, అంటే మీ గౌరవం లేకుండా మీ గురించి వేరేగా మాట్లాడుకునేలాగా స్టోరీ కథ అల్లుదాం అనుకున్నారంట, ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి. ఓకేనా? అది కుదరలేదు, జరగదు, ఎప్పటికీ జరగదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళ పథకాలు ఈ విధంగా ఉన్నాయని మీకు తెలియాలి. తెలుసుకొని మీరు ఇంకా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే నేను క్లియర్గా డైరెక్ట్గా రీడింగ్ ఇస్తున్నానండి. ఓకేనా? టేక్ యాజ్ రీజనే. అండ్ స్పైయింగ్ అయితే మీ విషయంలో తలకిందులు అయిపోయారండి. మీ వెనకాల ఫాలో చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళందరి పరిస్థితి కూడా ప్రస్తుతం వాళ్ళు ఏదైతే పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలనుకున్నారో ప్రస్తుతం వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారండి. కానీ మిమ్మల్ని మాత్రం వాళ్ళు ఏ రకంగా బాధ పెట్టలేకపోయారు. ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. ఏదో ఒకటి చేసి మీకు డబ్బులు రాకుండా చేయడమో, మీకు ఇన్కమ్ సోర్స్ లేకుండా చేయడమో, మీ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేకుండా చేయడమో, ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నారు కానీ ఏది వర్క్ అవ్వట్లేదు వాళ్ళకి. అది చేస్తుంది మంచి పని కాదు కదా, డివైన్ సపోర్ట్ లేదు, వాళ్ళు కర్మ చేస్తున్నారు. సో ఆ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎస్, మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయాలని మీ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నారంట. సో మీరు ఓవర్ స్ట్రెస్ అయిపోవాలి అని. లేదు అంటే మీరు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేస్తారు. సో దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించేసుకుంటారు, నిలబడిపోతారు అని చెప్తున్నారంటండి. కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఎవరైతే ఈ బ్రదర్ ఫిగర్ ఉన్నారో వాళ్ళు జీవితాన్ని చాలా అంటే చాలా ఇదిగా చేసేసుకుంటున్నారండి. రీడింగ్లో నాకు కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లోనే వాళ్ళ పరిస్థితి గేమ్ ఓవర్ అయిపోతుంది. ఓకేనా? సో మనీ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట, వేరే వాళ్ళకి మనీ ఇచ్చి. ఇది అసలు వర్కౌట్ అవ్వదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కర్మ అండి ఇంకా. ఓకేనా? ఏ రకంగా కూడా మీ టైంని, మీ లైఫ్లో రావాల్సిన డివైన్ గిఫ్ట్స్ని వాళ్ళు ఆపలేరు. ఓకేనా? ఇది మాత్రం కన్ఫామ్ అండి. వేగంగా అంటే వేగంగా మీ లైఫ్లోకి ఒక గుడ్ న్యూస్ రాబోతుందంట. కంగ్రాచులేషన్స్, ఒక ఆఫర్ రాబోతుందంట. సో బీ హ్యాపీ, కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.